శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో అత్యంత ప్రాముఖ్యమైన శక్తిమంతమైన సర్వకాలికమైన దివ్య స్తోత్రం. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సహస్ర అంటే 1000. అనంతమైన అని కూడా అర్థముంది. నామ అంటే పేరు. స్తోత్రం అంటే స్తుతించే మంత్రం. అనంతమైన గుణగణాలు కలిగిన ఆ పరమాత్మను 1000 దివ్యనామాలతో కొనియాడడమే ఈ స్తోత్రం. ఇది భగవంతుని పట్ల ప్రేమను నింపే భక్తి గీతం. ఇది మన లోపలి దైవత్వాన్ని మేల్కొల్పే జ్ఞానగ్రంథం. ఇది మన ప్రతి శ్వాసలో, ప్రతి చర్యలో ధర్మాన్ని నెలకొల్పే ధర్మశాస్త్రం. ఇందులోని ప్రతి నామం ఒక ముత్యం. 1000 ముత్యాల హారాన్ని మన హృదయంలో ధరించుకోవడమే ఈ స్తోత్ర పారాయణ. ప్రతిరోజూ భక్తితో, శ్రద్ధతో దీనిని పఠిస్తే జీవితమే ఒక పవిత్ర యజ్ఞమవుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఆవిర్భావం వెనుక అత్యంత పవిత్రమైన మరియు చారిత్రక నేపథ్యముంది. ఇది మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. కాని యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం, బంధుమిత్రుల మరణం ధర్మరాజును తీవ్రంగా కలచివేశాయి. తన వల్ల ఇంత రక్తపాతం జరిగిందని ఆయన మనసు అశాంతితో నిండిపోయింది. శాంతి కోసం ఆయన శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: ధర్మరాజా, నీ సందేహాలకు సమాధానం చెప్పగలిగే జ్ఞాని, ధర్మస్వరూపుడు అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఒక్కడే. ఆయన తనువు చాలించేలోపు ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని పొందు అని భీష్ముడి వద్దకు తీసుకెళతాడు. కురుక్షేత్ర రణరంగంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడికి ధర్మరాజు వినయంగా నమస్కరించి మానవాళి శ్రేయస్సు కోసం 6 ప్రశ్నలు అడుగుతాడు. 1. ఈ లోకంలో అందరికీ దైవం ఎవరు? 2. అందరూ చేరుకోవలసిన పరమ గమ్యమేమిటి? 3. ఎవరిని స్తుతిస్తే మేలు జరుగుతుంది? 4. ఎవరిని పూజిస్తే శుభం కలుగుతుంది? 5. అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మమేది? 6. దేనిని జపించడం వల్ల జన్మ సంసార బంధాల నుండి ముక్తి కలుగుతుంది? ఈ 6 ప్రశ్నలకు భీష్ముడు చెప్పిన ఏకైక సమాధానం శ్రీమన్నారాయణుడు. ఆ పరమాత్మను 1000 నామాలతో స్తుతించడమే అన్నిటికంటే గొప్ప ధర్మం అని చెబుతూ భీష్ముడు పరవశంతో ఆ 1000 నామాలను ఉచ్చరించాడు. ఆ సమయంలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు, విష్ణు స్వరూపం, అక్కడ ఉండటం విశేషం. భీష్ముడు చెబుతుండగా పక్కనే ఉన్న వేదవ్యాస మహర్షి ఆ 1000 నామాలను క్రోడీకరించి ఒక స్తోత్ర రూపంలో మనకు అందించారు. అందుకే ఈ స్తోత్రానికి వ్యాసుడు కర్త అయ్యాడు. ఆవిర్భావం యొక్క ప్రత్యేకత చెప్పినది భీష్మ పితామహుడు, జ్ఞానవృద్ధుడు. వినినది ధర్మరాజు, ధర్మస్వరూపుడు. ఎదురుగా ఉన్నది శ్రీకృష్ణుడు, సాక్షాత్తు దైవం. రాసినది వేదవ్యాసుడు, మహాజ్ఞాని. అందుకే విష్ణు సహస్రనామాలకు అంతటి శక్తి ఉంది. ఇది కేవలం భక్తి కోసమే కాదు, మానసిక ప్రశాంతతకు మరియు ధర్మమార్గంలో నడవడానికి ఒక దిక్సూచి వంటిది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉన్న వ్యాఖ్యానాల్లో శ్రీ ఆది శంకరాచార్యుల వారి భాష్యం అత్యంత ప్రాచీనమైనది మరియు ప్రామాణికమైనది. సామాన్యంగా 1000 పేర్లు అంటే ఒకే అర్థం వస్తుందని మనం అనుకుంటాం. కాని శంకరుల వారు ప్రతినామానికి ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక అర్థాన్ని ఇచ్చారు. ఆయన భాష్యం యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. అద్వైత కోణం. శంకరాచార్యుల వారు ప్రతినామాన్ని అద్వైత సిద్ధాంతంతో ముడిపెట్టారు. అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, మన అందరి హృదయాల్లో ఆత్మరూపంలో ఉన్నాడని ఆయన వివరించారు. ఉదాహరణకు, విష్ణు అంటే కేవలం వైకుంఠంలో ఉండేవాడు కాదు, మన శరీరంలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్న శక్తి అని అర్థం చెప్పారు. 2. పునరుక్తినామాల వివరణ. విష్ణు సహస్రనామంలో కొన్ని పేర్లు మళ్లీ మళ్లీ వస్తాయి. ఉదాహరణకు శ్రీమాన్, పుష్కరాక్షః, పద్మనాభః. సాధారణంగా ఇది ఒక తప్పుగా అనిపించవచ్చు. కాని శంకరుల వారు తన భాష్యంలో ఇలా వివరించారు: ఒకే పేరు మళ్లీ వచ్చినా అది వాడబడిన సందర్భాన్ని బట్టి దానికి వేరొక అర్థం ఉంటుంది. ఉదాహరణకు, ఒకచోట శ్రీమాన్ అంటే
లక్ష్మీదేవి భర్త అని అర్థం చెబితే మరొక చోట శ్రీ అంటే ఐశ్వర్యం లేదా కాంతి కలిగినవాడు అని వివరించారు. 3. శబ్ద వ్యుత్పత్తి. శంకరులవారు ప్రతినామానికి వ్యాకరణపరమైన అర్థాన్ని ఇచ్చారు. ఒక పేరు ఆ పేరుగా ఎందుకు పిలువబడుతుందో వేదాలు ఉపనిషత్తుల నుండి ప్రమాణాలు చూపిస్తూ వివరించారు. శంకరాచార్యుల వారి ప్రకారం ఈ స్తోత్రాన్ని కేవలం చదవడమే కాదు, ఆ నామాల అర్థాన్ని మననం చేయడం వల్ల మనలోని అజ్ఞానం తొలగిపోతుంది. ఆయన భాష్యం చదివితే మనకు భక్తితో పాటు బ్రహ్మజ్ఞానం కూడా కలుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక క్రమ పద్ధతిలో పారాయణం చేయడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఆ క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1. మంగళ శ్లోకములు. మంగళ శ్లోకములు అంటే పారాయణం శుభంగా సాగాలని కోరే ప్రార్థనలు. ఏదైనా శుభకార్యాన్ని మంగళ శ్లోకాలతో ప్రారంభించడం హిందూ ధర్మ సంప్రదాయం. 2. పూర్వపీఠిక. ఇందులో స్తోత్రం మొదలయ్యే ముందు ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలు మరియు భీష్ముడి సమాధానం ఉంటుంది. 3. న్యాసం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో న్యాసం అనేది ఆధ్యాత్మిక శక్తిని శరీరంలోకి ప్రవేశపెట్టే ప్రాథమిక ప్రక్రియ. ఈ న్యాసం ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. పూర్వన్యాసంలో ఋషి, ఛందస్సు, దేవతలను స్మరించడం, ఈ జపం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నామో గుర్తు చేసుకోవడం చేస్తాము. ఇది ఎక్కువగా మనసుతో చేసే ప్రక్రియ. కరన్యాసము. చేతుల వేళ్లను మంత్రశక్తితో పవిత్రం చేసే ప్రక్రియ. అంగన్యాసము. వేళ్లకు అన్వయించిన శక్తిని శరీర ప్రధాన భాగాలకు చేరవేసే ప్రక్రియ. 4. ధ్యానం. స్తోత్ర పారాయణకు ముందు భగవంతుని రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. క్షీరోదన్వత్ ప్రదేశే వంటి శ్లోకాలను చదువుతూ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానించాలి. విశ్వరూపాన్ని మరియు శాంత స్వరూపాన్ని మనసులో ఉంచుకోవాలి. 5. సహస్రనామ స్తోత్ర పారాయణ. ఇది ప్రధాన భాగం. విష్ణు సహస్రనామంలో అసలు శ్లోకాలు 107. ఈ శ్లోకాలలోనే భగవంతుని 1000 నామాలు నిక్షిప్తమై ఉన్నాయి. ధ్యాన శ్లోకం కలిపితే 108 అని చెప్పబడుతుంది. 108 అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన సంఖ్య. సాధారణంగా భక్తులు 108 శ్లోకాల రూపంలోనే జపిస్తారు. హరిహి హోం అని ఆ తర్వాత ఈ శ్లోకాల పారాయణం ప్రారంభించాలి. 6. ఫలశ్రుతి. స్తోత్రం పూర్తయ్యాక దీనిని పారాయణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపే భాగం ఇది. ఇందులో శ్రీరామరామ రామేతి అనే ప్రసిద్ధ శ్లోకం వస్తుంది. ఇది సహస్రనామాలతో సమానమైన శక్తిని ఇస్తుంది. 7. అర్పణ. పారాయణలో తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటూ ఆ పుణ్యఫలాన్ని భగవంతుడికే అర్పించాలి. హరిహి హోం అని ముగించాలి. ఓం నమో నారాయణాయ.